బడ్జెట్ కసరత్తట. ఇవాళ అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భేటీ అట. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును ఆర్థిక శాఖ స్పీడప్ చేసిందట. మంగళవారం సెక్రటరియట్లో అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారట. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్న నిధుల డిమాండ్లు, నూతన ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి అంచనాలను బేరీజు వేయనున్నారు. ఈ కసరత్తు పూర్తయిన అనంతరం మరో 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఈ బడ్జెట్కు తుది రూపు తీసుకురానున్నారు. ఈ దఫా బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా వైద్యం, విద్య, ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుందట. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఒక్కో శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం ఈ సమీక్షలు జరుపుతూ కేటాయింపులపై ఒక కొలిక్కి రానున్నారట. సచివాలయంలోని 2వ అంతస్తులో జరగనున్న ఈ సమావేశాలకు సంబంధించి ఆర్థిక శాఖ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రారంభమయ్యే ఈ భేటీ సాయంత్రం హోంశాఖ సమీక్షతో ముగుస్తాయని, మధ్యలో విద్యాశాఖ, కార్మిక, వ్యవసాయ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, పశు సంవర్ధక, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల మంత్రులతో విడివిడిగా భేటీ జరుగుతున్నాయని, గత బడ్జెట్లో కేటాయించిన నిధులు, జరిగిన వ్యయం, రాబోయే ఏడాదికి అవసరమైన అదనపు వర్ధులపై ఈ సందర్భంగా లోతుగా చర్చించనున్నారట. సో ఇక్కడ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇంకొక శాఖ ఏది? హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రితో లాస్ట్ భేటీ కాబోతా ఉన్నారు. ఏం చేస్తారో చూడాలి. ఈ బడ్జెట్ చాలా ప్రజలు వెయిట్ చేస్తున్న బడ్జెట్ ఇది. తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్న బడ్జెట్. ఏం అప్గ్రేడ్ చేస్తారో ఇప్పుడు చూడాలి. పోలీసులను అప్గ్రేడ్ చేయమండం కాదు, మనం అప్గ్రేడ్ ఏం చేస్తామనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటికే. కనీసం ఈ బడ్జెట్లో అయినా ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో చూడాలి. ఇక కనీసం ఆ సంక్షేమ పథకాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాలైనా రిలీజ్ చేస్తే కనీసం ఆర్థికంగా అయినా ప్రజలు కొంత నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది.